నమో భగవతే వాసుదేవాయ. యోగి యోగీశ, యోగి ఆయనే, యోగీశుడు ఆయన. యోగం ఉన్నవాడు ఎవడో వాడు యోగి. యోగం అంటే కలయిక. దేనితో కలయిక? ఈ సంసారంతో. సంసారంతో జీవుడే కాదండి, ఈశ్వరుడు కూడా కలిసే ఉన్నాడు. అసలు ఈశ్వరుడు కలిసి ఉంటేనే జీవుడు కలిసి ఉన్నాడు. మొత్తం ప్రపంచమంతా విష్ణు స్వరూపం అన్నప్పుడు కేవలం నిమిత్త కారణమే అయితే దూరంగా వెళ్ళిపోతాడు. ఉపాదాన కారణం కూడా కనుక చాలా దగ్గరగా వచ్చాడు ఈ ప్రపంచానికి. దగ్గరగా రావడమే కాదు, దానిలో ప్రవేశించాడు. ప్రవేశించడమే కాదు, దాన్ని అంతటినీ వ్యాపించాడు. కనుక యోగం అనేది పరిపూర్ణంగా ఉన్నది ప్రపంచంతో పరమాత్మకు. అయితే ఒక మాట, ఈ ప్రపంచంతో ఇద్దరికి ఉన్నది యోగం. ఒకడు జీవుడు, మరొకడు ఈశ్వరుడు. జీవుడు చూస్తూనే ఉన్నాడు, జీవుడు దీంతో సంబంధం పెట్టుకునే ఉన్నాడు, దీనివల్ల కలిగే కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ వీడి యోగం వేరు, పరమాత్మ యోగం వేరు. వీడు యోగీశుడు వాడు, కేవలం యోగి. పరమాత్మ యోగి ప్లస్ యోగీశుడు. దీంతో సంబంధం పెట్టుకునేంత వరకు యోగి, ఆ సంబంధం ఉండి లేనట్టుగా నిర్లిప్తంగా మెలగుతూ ఉన్నాడు. అంటే ఆ సంబంధం అనేటువంటిది వాస్తవం కాదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది నిరాకారమైన తత్వం కదా. దానికి సాకారమైన ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఏర్పడుతుందో మీరే చెప్పండి. మట్టికి కొండకు సంబంధం ఉంది అని అంటే అది సాకారమే, ఇది సాకారమే. కనుక సంబంధం వాస్తవం. మరి ఆకాశానికి ఆ మేఘానికి సంబంధం చెప్పావనుకో, అది ఏం సంబంధం? ఇది కోరిక భాషిస్తున్నది ఆకాశంలో ఉన్నట్టు. ఆకాశాన్ని అడగండి, నాకేం సంబంధం లేదండి, ఆ మేఘం ఎవరో నాకు తెలియదని అంటుంది. ఎంచేత అంటీ ముట్టదు. నిరాకారాన్ని ఏది అంటది కదండి. అంచేత పరమాత్మ నిరాకారమైన, సర్వసామాన్యమైన, సర్వవ్యాపకమైన జ్ఞానం ఎప్పుడై కూర్చున్నాడో అప్పుడు ఈ జ్ఞేయం లాంటి ఈ ప్రపంచంతో సంబంధం ఆయనకు మనం చూస్తున్నామే కానీ ఉందని ఆయనకు మాత్రం ఆయన దృష్టిలో ఎలాంటి సంబంధము లేదు. అనగా యోగి యోగీశ రెండు మాటలు చెల్లుతాయి ఆయన విషయంలో. మనకు యోగి అనేంతవరకే కానీ యోగీశ్వరత్వం లేదు. అంటే దాని మీద ఆధిపత్యం లేదు. దాన్ని అదుపులో పెట్టుకోలేక దానికి అధీనమై బతుకుతూ ఉన్నాం. కనుకనే సర్వకామ, ప్రతి ఒక్కటి కావాలని కోరుకుంటున్నాం. దాన్ని మించిపోలేదు కాబట్టి అది నేను స్వాధీనం చేసుకున్నది. ఇంకా నేను నీకు కోరికలన్నీ తీరుస్తాను, నువ్వు నా వైపే చూస్తూ ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను నీవు ఇద్దరము సంబంధం పెట్టుకొని ఇక్కడే కాలక్షేపం చేద్దామని మౌన భాషతో మనల్ని ఆకర్షిస్తున్నది ప్రపంచం. కనుకనే సర్వము మనం కోరుతూనే ఉన్నాం, సర్వకాములమై ఉన్నాం. ఎప్పుడు సర్వము నాకు కావాలని కోరుకున్నామో అప్పుడు పరమాత్మ ఇచ్చేసేస్తున్నాడు మనకు. సరే నువ్వు కావాలని కోరావుగా, సరే కామదా, కామాన్ని నేను నీకు ప్రదానం చేస్తున్నాను, అనుభవించు. కొన్ని జన్మలు ఇలాగా గడిచిపోయాయి. చివరకు మానవ జన్మ వచ్చింది. తెలివితేటలు అనేవి ఏర్పడ్డాయి. పురుష ఏవా విస్తరామాత్మ సహి ప్రజ్ఞానేన సంపన్న తమః విజ్ఞాతం పశ్యతి విజ్ఞాతం శృణోతి. తెలివిగా చూస్తాడు, తెలివిగా వింటాడు, అన్ని తెలివిగా చేస్తూ ఉంటాడు. ఇలాంటి తెలివితేటలు మానవుడిలో ఉన్నాయని గుర్తించాడు ఆయన. గుర్తించి ఇప్పుడు నీకేం కావాలని అడిగాడు. ధర్మం కావాలన్నాడు. అంతవరకు అర్ధకామాలతోనే కాలక్షేపం అయింది. ధర్మం దాని మీద దృష్టి పడ్డది. సరే ఇంకా కర్మలు, ఉపాసనలు, మంత్రాలు, చింతకాయలు ఇవన్నీ పెట్టుకొని కొన్ని జన్మలు దీంతో గడిచిపోయాయి. ఆయన వెయిట్ చేస్తున్నాడు, వీడు అసలైన తత్వం పట్టుకుంటాడా లేదా అని. వీడికి బుద్ధిబలం ఇచ్చాను నేను, అది పూర్తిగా ఉపయోగించుకుంటున్నాడా లేదా గమనిస్తున్నాడు. ఏదో ఒక జన్మ వస్తుంది చివరకు. అనేక జన్మ సంసిద్ధ, ఎన్నో జన్మలు గడిచి ట్రైనింగ్ పొందాడట. పొందిన తర్వాత బహూనాం జన్మనాం అంతే, చివరి జన్మకు అది జ్ఞాన జన్మ. జ్ఞానవాన్, అప్పుడు వచ్చిందట వాడికి జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, ధర్మజ్ఞానం కాదు, మరి ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం.
ఎప్పుడు ఆ జ్ఞానానికి వీడు యోగ్యుడని తెలుసుకున్నాడో అప్పుడు వాడికి దదామి బుద్ధియోగం తాం ఏన మాముపయాంతి. గీతలో కొన్ని అద్భుతములైనటువంటి మనకు సలహాలున్నాయండి. సాధకుడికి కావలసిన విషయాలు ఎన్నో కనిపిస్తాయి. అప్పుడిస్తాడట జ్ఞానయోగాన్ని. వాడికి ఇస్తే ఏనమాముపయాంతి. వాసుదేవ, సర్వం వాసుదేవుడు అనేటువంటి దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు విశ్వం విష్ణువుగా కనపడుతుంది. వాసుదేవ సర్వం అన్నాడుగా. వాసుదేవ సర్వం, దాన్ని వాసుదేవ అంటే విష్ణు, సర్వం అంటే విశ్వం. వాసుదేవ సర్వమితి అనేదే జ్ఞానం. విశ్వమంతా విష్ణువే అనేటువంటి జ్ఞానం అప్పుడు సంపాదిస్తాడు. అప్పుడు ఈ కామాలన్నింటినీ ఆయన ఏం చేస్తాడు? త్రుంచి పారేస్తాడు. దానం అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయండి. ఇవ్వటమని ఒక అర్థం, నిర్మూలించటం అని మరొక అర్థం. అప్పుడు కామములను ఇవ్వటం కాదట, నాకు అక్కర్లేదనే స్థితికి వీడు వచ్చాడు కాబట్టి వాడికి కావలసిన కామం మోక్షకామం. దానికే ముముక్షుత్వం అని పేరు. మోక్షం మీద తప్ప ఇంకా దేని మీద కోరిక లేదు. మిగతా వాటి మీద విరాగం, మోక్షం మీద రాగం. ఇప్పుడంతా మోక్షం మీద విరాగం, ప్రపంచం మీద రాగం. ఇది ఏర్పడుతున్నంత వరకు అర్ధకామాలు ధర్మమే కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే దీని మీద విరక్తి చెంది దాని మీద రక్తి పెంచుకున్నాడో అప్పుడు వాడికి కనిపిస్తున్నది కేవలం సర్వవ్యాపకమైన విష్ణుతత్వమే తప్ప మరొకటి కాదు. కనుక సర్వకామద్ద అవన్నీ కూడా ఖండించి పారేస్తాడు. అప్పుడు ఆశ్రమ, అదట నిజమైన ఆశ్రమం. ఏంటి, మనకు 4 ఆశ్రమాలు చెప్పారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం. ఆశ్రమాలే కావు, అవి భౌతికములైనటువంటి స్థానాలు. అవి ఒకడు బ్రహ్మచర్యంలో ఉన్నాయంటే అదొక స్థానం వాడికి. గృహస్థాశ్రమం అంటే ఆ గృహం కట్టుకుని దానిలో పడున్నాడు, అది ఆ స్థానం. వానప్రస్థం అంటే వనానికి వెళ్ళి అక్కడ పడున్నాడు. సన్యాసం అంటే ఒక మఠంలోనో ఎక్కడో పడున్నాడు. అవన్నీ బాహ్యంగా కనిపించేటువంటి ఆశ్రయాలు. ఆశ్రమాలంటే ఆశ్రయాలు, అవి గొప్ప కాదు. గౌడపాదులు గారు ఏమన్నారు? ఆశ్రమాస్త్రివిధా, 3 ఆశ్రమాలు, 4 ఆశ్రమాలు అంటూ లేవు. ఆ 3 ఆశ్రమాలు కూడా మనం చెప్పుకునేవి కావు. హీన, మధ్యమ, ఉత్కృష్ట, దృష్టయ అన్నాడు. మన దృష్టే మన ఆశ్రమం. నీకు కర్మదృష్టి ఉన్నదా, అదొక ఆశ్రమం. ఉపాసనా దృష్టి ఉన్నదా, అదొక ఆశ్రమం, అది మధ్యమ. ఇంకా ఉత్కృష్ట, ఆయన చెప్పిన ఉత్కృష్టుడెవడు? జ్ఞాన దృష్టి ఉన్నదా, అది అన్నిటికంటే ఉత్తమమైన ఆశ్రమం. అంతేగాని మీ వానప్రస్థాలు సన్యాసాలు కావు, అవి భౌతికం. ఇది ఆధ్యాత్మికమైన దృష్టి. వాల్మీకి మహర్షిని అడిగితే చెప్పాడు ఏమని. ఆశ్రమం అంటేనట ఆశ్రమ శ్రమనాశన అన్నాడు. నీ శ్రమ పూర్తిగా తొలగించేదేదో అది ఆశ్రమ. చూసారా, ఆయన ఇచ్చిన అర్థం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కనుక ఆశ్రమ అంటే మానవుడు పడ్డ తాపత్రయమంతా ఎక్కడ పూర్తిగా ఉపశమిస్తుందో, ఈ శ్రమంతా ఎక్కడ తొలగిపోతుందో అది వాల్మీకి మహర్షి చెప్పిన ఆశ్రమం. అంటే బ్రహ్మచింతనే చివరకు గొప్ప ఆశ్రమం. ఇప్పుడు మనం ఆశ్రమవాసులం. ఆ మాటకొస్తే ఉదయం సాయంకాలం కూర్చొని చక్కగా ఎంత మంది వచ్చారని కాదు మన దృష్టి, అసలు దాని మీద దృష్టే లేదు. నాకు అసలు లేదు, మీకు కూడా ఇప్పుడు క్రమంగా పోతూ ఉన్నది నాకు తెలుసు. మంది మార్బలం కాదు మనకు బలం, మన దృష్టే మనకు బలం ఇవ్వాలి. అంతే. ఆ మాటకు వస్తే చివరకు మిగిలేదు ఒకడే. 10 మంది కలుసుకున్నా మాత్రం ఏంటట గొప్ప? మెజారిటీయా? నో, మెజారిటీ మైనారిటీ కాదండి. ఏకో నారాయణ, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా. శ్వేతాశ్వతరం చెబుతున్నది ఏకో దేవ సర్వభూత, ఆ సర్వత్రా ఉన్న ఆ చూపు పెట్టుకో. అంతకంటే గొప్ప ఆశ్రమం ఉన్నదా? ఆ ఆశ్రమం ఏదో కాదు, విశ్రమమే. విశ్రమించటమే ఆశ్రమం అనే మాటకు అర్థం. మనస్సు ఎక్కడ విశ్రమిస్తుందో అంటే స్థైర్యం వహిస్తుందో, స్థిరత్వం చెందుతుందో, అనికేత స్థిరమతి భగవద్గీత. అక్కడ పోయింది అంత చమత్కారంగా చెప్పిందో భగవద్గీత. నికేతం అంటే ఆశ్రమం అండి, ఒక నిలయం.
అనికేత అట నీకు ఏ నిలయం ఉండకూడదట, ఫలానా చోటు అని అనుకోకూడదట నిజమైన సాధకుడివి అయితే. మరి ఏంటి నీ చోటు నీ మనస్సే. అది ఎలా ఉండాలట? స్థిరమతి, స్థిరంగా ఉండాలి మనస్సు, చరంగా ఉండాలి ప్రపంచం. ప్రపంచంలో నువ్వు ఎక్కడంటే ఇక్కడ చెరిస్తూ ఉండాలి, ఒక చోట అనేది ఉండకూడదు. అందుకనే సన్యాసులు పరివ్రాజకులు అంటే నిరంతరం సంచారం చేస్తూ ఉండవలసిందే. కారణం ఏమిటో తెలుసా? ఒకానొక చోట ఉన్నాడంటే వాడికి దాని మీద మమకారం ఏర్పడుతుంది. అది వచ్చిన గొడవ. ఎక్కడ అటాచ్మెంట్ ఉండకూడదండి. అటాచ్మెంట్ ఉంటే పాడైపోతాడండి. ఇప్పుడు సన్యాసులంతా అదే ఆకాశమే నికేతనం చెబుతున్నాడు, వినండి. ఆకాశమే నికేతనం. ప్రకాశమేమో నీ స్వరూపము, ఆకాశమేమో నీ నిలయము. అంతే. ఆకాశంలో నీ ప్రకాశం నిండి నిబిడీకృతమై ఉన్నట్టుగా నీకు నిరంతరము అనుభవానికి వస్తుండాలి. నువ్వు ఎక్కడున్నావు అనంటే నేను ఆకాశమంతా వ్యాపించున్నాను. నువ్వెవరు అంటే నేను ప్రకాశం. నా అడ్రస్ ఏమో ప్రకాశం, మా ఇంటి అడ్రస్ ఏమో ఆకాశం. ఆకాశము మా ఇల్లు, నేనేమో ఆ ఇంటి యజమానిని. నేనంటే ప్రకాశం. ఇది దేని మీద ఆధారపడినదనంటే శివాద్వైతులు చెప్పారు, విమర్శ మీద ఆధారపడినదన్నారు. నిరంతరము నిన్ను నువ్వు విమర్శించుకుంటుంటేనే గాని నీ స్వస్వరూపము నీకు 16 కళలతో ప్రత్యక్షం కాదు. కనుక ఆశ్రమ, శ్రీ మహావిష్ణువు ఆ ఆశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడని మీరు అనుకోవటం ఏ ఆశ్రమం? ఆ మాట చెప్పండి అర్థం. ఏ ఆశ్రమంలో? నువ్వంటే బ్రహ్మచర్యం వానవ అది ఇది అంటున్నావే. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడు? ఏ ఆశ్రమంలో ఉన్నాడు అంటే ఆయన ఎక్కడ పడితే ఎక్కడున్నాడు? ఆకాశంలోనే ఉన్నాడుగా, ఆకాశమంతా వ్యాపించున్నాడుగా. ఆయన ఆశ్రమం ఆకాశం అన్నమాట. చిత్తు యొక్క ఆశ్రమము సత్తు. అది అక్కడ రహస్యం. సత్తంతా నిండి ఉన్నది చిత్తు. ఎంత అద్భుతంగా ఉన్నది అండి. శ్రమణ, అయితే నువ్వు నేను చేయవలసిన పని ఏమిటి? దానికోసం శ్రమ పడాలి. శ్రమణ అంటే సాధక అని అర్థం. సాధన అనేది ఒక శ్రమ, అంటే పరిశ్రమ. నువ్వు నిరంతరం ఆ మార్గంలో పరిశ్రమ సాగిస్తేనే గాని నీకు ఆశ్రమ సౌఖ్యం చివరకు అబ్బదు. చివరకు ఫలించేది ఆశ్రమం, అంతవరకు చేసేది శ్రమణం. బౌద్ధులలో ఈ మాట ఉంది, శ్రమణక అంటారు వాళ్ళు. శ్రమణక అనంటే గొప్ప సాధకుడట. బౌద్ధ వాంగ్మయంలో మాట ఇదండి. వాళ్ళు ఎక్కువగా ఈ మాట ప్రయోగిస్తూ ఉంటారు. అంతేకాదు శ్రావక అనే మాట కూడా ఉన్నది బౌద్ధ వాంగ్మయంలో. శ్రావక అంటే మనమేమంటాము? శ్రోత అంటాం. శ్రవణం చేసేవాళ్ళము శ్రావకులు అంటారు వారు. అది సాధన చేసేవాళ్ళని సాధకులు అన్నట్టు, శ్రవణం చేసేవాళ్ళని శ్రావకులు. ఆ శ్రవణం అనేది అది నిరంతర శ్రవణ మనన నిధిధ్యాసనలు సాగించటమే నీవు చేయవలసిన పరిశ్రమ. అలా చేస్తే నీవు ఆశ్రమ సౌఖ్యాన్ని అందుకోగలవు. క్షామ, అలాంటప్పుడు నీకు క్షమ అనేది సహజంగా అలవడుతుంది. క్షమ అంటే సహనం, ఓర్పు ఉండాలండి. మనకు సాధన చతుష్టయంలో ఒకటేమిటండి? శమాది షట్క సంపత్తి. ఆ శమాది షట్కంలో 6 ఉన్నాయండి. సాధన చతుష్టయం 4. ఆ 4 శమాది షట్కం అనేది 1. అందులో మళ్ళీ సబ్ డివిజన్స్ 6 ఉన్నాయి. షట్కం అంటే 6 కదండి. శమ, దమ, ఉపరతి, తితిక్ష అనేది ఒకటి ఉన్నదండి. అందులో తితిక్షస్వ భారతాన్ని భగవద్గీత చెప్పింది. శీతోష్ణ సుఖ దుఃఖాదులను నీవు నిరంతరము తితిక్ష వహించాలి. తితిక్ష అంటే సహించటం అని అర్థం. ఓర్పు, సహిష్ణుత, అది క్షమ అంటే. క్షమ అంటే సహన స్వభావం ఉండాలి. ఏమిటి ఇంకా నాకు అది ఫలితం సిద్ధించలేదే అని నీవు తొందరపడకూడదు. అసలు ఒక్క మాట అండి, ప్రపంచంలో కూడా ఏదైనా సాధించేటప్పుడు నువ్వు తొందరపడితే అది రాదండి. ఒక వ్యాపారి తొందరపడండి, ఒక వ్యవహారి తొందరపడండి, ఒక ఉద్యోగి తొందరపడండి. ఎక్కడ నువ్వు తొందరపడ్డా కూడా చెడిపోతుంది ఆ వ్యవహారం, అంతేగాని ఫలించదు. దేనిలోనూ తొందర పనికిరాదు. ఆఖరికి అధ్యాత్మ మార్గంలో కూడా తొందర పనికిరాదు అని ఎవరన్నారు? చాలా అద్భుతంగా చెప్పినటువంటి వాడు వేదాంత పంచదశి రచించిన
విద్యారణ్య స్వామి. ఆయన తృప్తి దీపమునకు దీపము అద్భుతం లేండి. పంచదశ చెప్పినప్పుడు మీకు తెలుస్తుంది, పంచదశి అంతే, ఎక్కడికక్కడే. అవి ప్రాక్టికల్ అద్వైత వేదాంతం అండి. ఆ గ్రంథాలన్నీ ప్రాక్టికల్ అండి. యోగ వాసిష్టం కానీ ఏవి కానీ అవి సీతారామాంజనేయ సంవాదం ఇవి ఏవి తీసుకో ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్. అయితే ముందు ఉపనిషత్తుల పునాది పడాలి మనకు. అందుకు నేను పట్టుకున్నది ఉపనిషత్తులు. ఏమనుకుంటున్నారు, ముందు ఇక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి మనం. మీకు ఇంకా మనసు చెదరదు. ఇంకా తర్వాత అవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి నగిషీలు. అవి నగిషి. ఒక ఇల్లు కట్టిన తర్వాతనే దానికి రంగులు గింగులు అన్నీ వేస్తాం. అప్పుడు బ్రహ్మాండంగా కనపడుతుంది ఇల్లు, మహాసుందరంగా కనపడుతుంది. ఆ సౌందర్యం ఆ తర్వాత చూసుకుందాం మనం. ముందు నిర్మాణం కానివ్వండి, ఇంచేత గట్టిగా కట్టడం ఉండాలి. అది ఉపనిషత్తులనే పునాదుల మీదనే ఏర్పడాలి. తర్వాత బ్రహ్మసూత్రాలు దాన్ని బాగా ఇటు అటు ఊపేస్తుంది. ఆ గాలి తాకిడికి, ఆ తుఫాన్ గాలికి నీ భవనం నిలవాలి. అది బ్రహ్మసూత్రాలు అంటే. ఎంత ఝంఝా మారుతున్నది, బ్రహ్మాండంగా వీస్తుంటుంది గాలి. దానికి పడిపోకూడదు. గోడ, తలుపు, ద్వారబంధం అన్ని దిట్టంగా ఉండాలి, గట్టిగా నిలవాలి అవి. అది బ్రహ్మసూత్రాలు. తర్వాత భగవద్గీత వస్తుంది. ఆచే గృహప్రవేశం చేయిస్తుంది నిన్ను. ఇంకా అన్ని సరుకులు సరంజాములు అన్నీ సమకూరుస్తుంది. అది సర్వాంగ సుందరంగా ఏ సామగ్రి లోపం లేకుండా చేసి పారేస్తుంది భగవద్గీత. సరే, మంచిదే. కానీ మిగతా ఇళ్ల కంటే మన ఇల్లు చాలా రమ్యంగా ఉన్నదని అనిపించుకోవాలి అంటే ఖర్చు పెట్టాలి. ఇంకా ఖర్చు పెట్టి దానికి నగిషీలు జయించే అది యోగ వాసిష్టం, వేదాంత పంచదశి. ఇంకా ఒకటేమిటి, అన్నీ వస్తాయి మనకు, పిలిస్తే పలుకుతాయి. చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తాయి అవి. నీకు సాధన మార్గంలో ప్రవేశించిన ప్రతి వాడికి ఇదిగో చేయి పట్టుకుని తీసుకోబోతూ ఉంటాయి. ఇటురా నేను చూపుతారా, అక్కడ ఏముందో నేను చెబుతాను రమ్మని. ఎక్కడైనా యాత్రాస్థలానికి మనం వెళ్ళిపోయినప్పుడు మనకి ఎక్కడ ఏముందో తెలియదు. అక్కడ ఒక గైడ్ అని ఒకడు ఉంటాడు. ఆ గైడ్ని పట్టుకున్నావో పాపం వాడికి ఏదో 5 10 చేతిలో పెడితే చాలు. ఆ డబ్బుకు ఆశపడి వాడు ఉంటాడు. వాడికి ఇవ్వడంలో తప్పే ఉన్నదండి. ఒక 20 ఎలగని 50 ఎలగని ఏమన్నా చేతిలో పెడదాం. వాడు అక్కడ ఉన్నవన్నీ చూపిస్తాడు పాపం. అదే ఓపికగా అవన్నీ చూపుతాడు. అలాగే మోక్ష మార్గంలో ఎక్కడెక్కడ ఏ సూక్ష్మం ఉన్నదో ప్రాక్టికల్ గా బయటపెట్టే గ్రంథాలవి. అందులో పంచదశిలో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడంటే ఆయన మహానుభావుడు, చాలా బాగా అన్నాడు. కాదండి, తద్వదాత్మ విచారోపి కాలేన పరిపచ్యంతే కృషి గర్భాదయో యథ. చాలా గొప్ప మాట అండి. తద్వత్ ఆత్మవిచారోపి కాలేన పరిపచ్యతే. కాలానికి వదిలేయి బాబు, నువ్వు సాధకుడవా, తొందరపడకు. కాలానికి అప్పచెప్పు నీ భారమంతా, అదే చూసుకుంటుంది. ఏ టైంకి అది ఫలించాలో ఆ టైంకే నీకు ఆ ఫలితం కనిపిస్తుంది. కానీ నువ్వు మాత్రం ప్రయత్నం సాగిస్తుండు. నీవు 3 ఏళ్ళు చదువుకో, చక్కగా నోట్స్ రాసుకో, క్లాసులో చెప్పేటప్పుడు బాగా విను, తర్వాత నోట్ చేసుకో. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చెయ్యి. మరి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ పరీక్షలు పెడుతూ ఉంటారు, బాగా మార్కులు తెచ్చుకో. 3rd ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్లో నీ భవిష్యత్తు తేలిపోతుంది. అప్పుడు నీకు డిగ్రీ ఇస్తారు. ఈ చిన్న చిన్న పరీక్షలకు ఇవ్వరు డిగ్రీ, ఆ పెద్ద పరీక్షకు ఇస్తారు. ఫైనల్ అంటే ఫైనలే. అయితే దానిలో బాగా 100కి 90, 98, 99 మార్కులు నీకు రావాలి అంటే ఇక్కడ 10, 20 తెచ్చుకుంటే లాభంలే. ఇక్కడ ఫస్ట్ ఇయర్లోనే 60, 70 రావాలా, సెకండ్ ఇయర్లో 80 ఆ స్థాయికి ఎదగాలి. 3rd ఇయర్ వచ్చేటప్పటికి ఆ పరిపాకం ఏర్పడాలి నీకు. అప్పుడు 100కి 100 వచ్చినా ఆశ్చర్యం లేదు. మొదటి నుంచి ఉండాలి నీకు కృషి. కానీ ఫలితం ఎగ్జామినర్కి అప్పచెప్పు. వాడు పేపర్ దిద్దేది, వాడు మార్కులు వేసేది. నీవే పేపర్ దిద్ది నువ్వే మార్కులు వేసుకోవద్దు. వేసుకున్నా కూడా అది సుఖం లేదు. అంచేత కాలేన పరిపచ్యంతే, ఆయా కాలాలకే అది పరిపాకానికి వస్తుంది. ఏమిటట లోకంలో కూడా చెబుతున్నాడు.
స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ అర్థమయ్యేవి 2 దృష్టాంతాలు ఇచ్చాడండి. పురుషులకు అర్థమయ్యేది కృషి అండి, అంటే వ్యవసాయం అండి. 9 నెలల పంట అండి అది. 9 నెలలు నువ్వు వెయిట్ చేయాలయ్యా. ఏ రైతుకు చెప్పు వేస్తానంటాడు. 3 నెలలకే కోత కోసేస్తే ధాన్యం ఏది? పాలు పోసుకోవడం అని అంటారు. పాలు పోసుకోకుండా ఆ గింజ తాలు పోతుంది, పాలకు బదులు తాలు అవుతుంది. అది తాలు గింజలు అవుతాయి. ఏం ఉపయోగం? కనుక 9 మాసాలు వెయిట్ చేయి, ఆ తర్వాత కోతకాలం వస్తుంది, అప్పుడు కోసేయి పైరు. కాలేన పరిపక్ష్యంతే కృషి. ఇది పురుషులకు చెప్పింది. స్త్రీలకు చెబుతున్నాడు గర్భాదయో యథ. 9 మాసాలు నువ్వు గర్భధారణ చేస్తేనే కానీ తర్వాత ప్రసవం సుఖంగా జరగదు. మధ్యలోనే 5వ మాసంలోనే ప్రసవం. అది ప్రసవం కాదు, గర్భస్రావం, అబార్షన్ కేసు. అది చూడండి ఎలాంటి మాట చెబుతున్నాడో విద్యారణ్య స్వామి. స్త్రీలు పురుషులు ఇద్దరు సాధన చేస్తుంటారుగా, కాబట్టి ఇద్దరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు ఆయన. కాలేన పరిపక్ష్యంతే కృషి గర్భాదయో యథ. ఎలాగైతే తొందరపడితే పని జరగదు, అక్కడ నీవు వేచి ఉండవలసిన పరిస్థితి ఉన్నదో, తద్వత్ అలాగే ఆత్మవిచారోపి. నీవు ఆత్మవిచారం చేస్తుండు, అయితే నిజాయితీగా చెయ్యి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార పతంజలి. ఈ యోగాభ్యాసం ఎప్పుడు ఫలిస్తుందని అడిగారు. అడిగితే ఆయన ఉన్నాడు దీర్ఘకాల నైరంతర్య, నిరంతరం అట, వితౌట్ బ్రేక్ అన్నాడు ఆయన. సత్కార, దాని మీద శ్రద్ధాభక్తులు పెట్టుకో. ఏదో తదినం పెట్టినట్టు చెయ్యకు, ఏదో చేయవలసి వచ్చిందని చెయ్యకు, మొక్కుబడి తీర్చినట్టుగా చెయ్యకు. అర్థం ప్రాణం ధారబోయి దానికోసం. డెడికేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. డెడికేట్ అయిపో, నీ ఆత్మార్పణం చేసుకోవాలి, దానికి శరణాగతి చెందాలి. అప్పుడు నీకు దాని యొక్క అందం ఆనందం ఏమిటో అందుబాటులోకి వస్తుంది. తద్వదాత్మ విచారోపి కాలేన పరిపక్ష్యతే. యావజ్జీవం చేయమని అంటుంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇంతకంటే నువ్వు చేసే ఘనకార్యం ఏమిటని అడుగుతారు. పైగా ఇంతకంటే నువ్వేం చేస్తావు? రోజు అన్నం వండుకోవడం, తినడం, నిద్ర వస్తూ నిద్రపోవడం, మళ్ళీ తెల్లవారితో లేచి కూర్చోవటం, ఇదేనా నీ పని? ఏదో దినచర్య. అంచేత క్షమ, సహనంతో ఉండు, అదే ఫలిస్తుంది. లేకపోతే క్షామమే. ఇంకొక అర్థం, క్షామం అంటే కరువు కాటకమే. నీకు ఏది ఫలించదు. ఫలితం లేకపోవడమేగా కరువు. ఫలిస్తే అది మరి మనకు అనుభవమే. కనుక అలాగా నువ్వు చేస్తూ పోవాలి అంటే నీకు ఉపాధులని ఉండాలి. ఏమిటి ఆ ఉపాధులు? 2. సుపర్ణ వాయువాహన. సుపర్ణం ఒకటి, వాయువాహనం ఒకటి. ఇవి 2 నీ దగ్గర పెట్టాడా శ్రీ మహావిష్ణువు. నీ దగ్గర శివధనుస్సును ఎల్లడ ఉంచినట్టు జనక మహారాజు దగ్గర, అలాగే ఇలాంటివి 2 తీసుకొచ్చి నీకు అప్పచెప్పాడు. ఈ 2ంటిని ఉపయోగించుకో, సాధన చేయి, తరిస్తావు. ఏమిటంటే ఆ 2? సుపర్ణ, మంచి పర్ణములు. పర్ణములు అంటే రెక్కలు, మంచి రెక్కలు కలిగినది గరుత్మంతుడు. సుపర్ణుడు అంటే గరుత్మంతుడండి. పురాణాలలో ఇదండి, ఇదే గరుత్తంటేనే అసలు రెక్క. పర్ణమన్నా రెక్కే, పత్రమన్నా రెక్కే, పక్షమన్నా రెక్కే, గరుత్తన్నా రెక్కే. పక్షి రెక్కకు గరుత్ అని పేరు. గరుత్ మాన్ అంటే ఆ రెక్కల బలం బాగా ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు. ఎవడి గరుత్మంతుడు? ఇది సంకేతార్థం అండి. అంటే అర్థం మనస్సు. దానికి 2 రెక్కలు ఉన్నాయి. ఒకటి సంకల్పం, మరొకటి వికల్పం. ఇటు అటు కూడా సంచరిస్తుంటుంది. ఆ రెక్కలు చాచి పరిగెడుతుంటుంది. ఈ ప్రపంచంలోకి పరిగెత్తిపోతూ ఉంటుంది. ఈ గద్దలాంటి ఈ మనస్సు ఎగిరిపోతూ ఉంటుంది, విషయాల మీద పోయి వాలుతుంటుంది. కొంతసేపు అక్కడ కూర్చుంటుంది ఆ కొమ్మ మీద, ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లేస్తుంది, ఇంకో కొమ్మ మీద వెళ్ళిపోతుంటుంది. ఒక్క చోట నిలకడ లేదు ఈ గరుత్మంతుడికి. సుపర్ణ అంటే మనస్సు, అది మన దగ్గరే ఉంది. అయితే అది సుపర్ణం చేసుకో. మంచి రెక్కలను అనిపించుకోవాలంటే ఆ సంకల్ప వికల్పాలను అభ్యాస వైరాగ్యాలుగా మార్చుకో. ఆ అభ్యాస వైరాగ్యాలే ఆ బలంతో ఎగిరిపో.
ఈ మోక్ష మార్గంలోనే ఎదిరిపోవడం అంటే సాధన ఎలా చేస్తావంటే ఒకవైపు అభ్యాసం చేస్తుండు, మరొక వైపు ప్రాపంచిక విషయాలలో వైరాగ్యం వహించు. ఇది తగ్గించుకో, అది పెంచుకో. మనం చేస్తున్న పిచ్చి పని ఏమిటంటే ఇదేమో 1 గంట 2 గంటలో బలవంతంగా వచ్చి కూర్చొని ఆ మాత్రమే దీనిలో కృషి చేస్తుంటాం. అది కృషి కాదండి, ఏదో ఊరికే మామూలు రొటీన్ అయిపోయిందండి. మన దినచర్యకు మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తుంటాం. అందులోనేమో అభ్యాసం చేస్తుంటాం, ఇందులో వైరాగ్యం చూపుతుంటాం. దీని విషయంలో వైరాగ్యం ఏర్పడింది, దాని విషయంలో ఎక్కడ లేని అభ్యాసం. ప్రతిరోజు చేసే పనులు పునఃపునః సాగిస్తూనే పోతూ ఉన్నాం. దీనివల్ల ఏమైపోయిందంటే ప్రపంచ వాసనలకు బలం ఎక్కువైపోయింది, ఈశ్వర వాసనకు బలహీనత ఏర్పడింది. కనుకనే ఎంతకాలమును శ్రవణం చేసినా మననం కొంతవరకు సాగించినా నీకు బలం ఇవ్వటం లేదు. అది అడగడం మాత్రం అడుగుతుంటావు. ఎప్పుడండి నాకు ఆత్మసాక్షాత్కారం, ఏం చేస్తే అవుతుందండి, అసలు ప్రాక్టికల్గా ఏం చేయాలో చెప్పండి మీరు అని అడగటమేమో బ్రహ్మాండంగా అడుగుతుంటావు, ప్రాక్టికల్గా నువ్వు చేయటం లేదు. అడగడంలోనేమో అడుగుతున్నావు, నువ్వు ప్రాక్టీస్ చేయమంటే చేయటం లేదు. నువ్వు చేస్తున్న ప్రాక్టీసు ప్రాపంచిక విషయాల్లోనే. కనుకనే ఏమని చెప్పారంటే యుక్త చేష్టస్య కర్మసు భగవద్గీత చాలా అద్భుతంగా చెప్పింది. నీవు ఏ పని చేస్తున్నా యుక్తంగా చేయి, లిమిటెడ్గా, మితంగా. ఆ మితం అంటే ఎంత మితం అని అడిగారు. సింపుల్ లైఫ్ అండ్ గ్రేట్ థింకింగ్, సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్. ఇది గొప్ప ఇంగ్లీష్ మాటో అండి. ఇది సింపుల్గా బతకడం నేర్చుకోవాలి, థింకింగ్లో హైట్ అందుకోవాలి. ఎలాగా అంటే భగవద్గీత ఏమన్నా తెలుసిన, శరీర స్థితి మాత్ర సన్ అన్నది. నీ శరీరం నిలవటానికి ఏ అవసరాలున్నాయో అవి మాత్రం పెట్టుకో. అన్నం పానం వస్త్రం ఆశ్రయం. అన్నము, పానము, తిండి, మరి దాహం, మూడవది వస్త్రం, ఏదో మాన సంరక్షణార్థం ఒక వస్త్రం. ఆ తర్వాత 4వది ఏమిటి అంటే ఆశ్రయం, ఎక్కడో చోట ఉండాలి కాబట్టి ఒక ఇల్లు. అంతే. ఈ మాత్రానికి అయితే టైం ఎక్కువ అనవసరం అండి. 24 గంటలు సరిపోవటం లేదు కదా. ఈ 4 గంటలో ఎంతైనా ఉన్నదన్నమాట. కోటీశ్వరుడిలాగానో బతకవచ్చు, కుచేరుడిలాగానో బతకవచ్చు. మరి ఈ మధ్యలో ఏ స్థాయిలో నీవు జీవితయాత్ర సాగిస్తున్నావో మాకు తెలియదు. అనవసరంగా లగ్జరీస్ పెంచుకుంటున్నావు. నెససరీస్ ఆఫ్ లైఫ్తో తృప్తిపడు, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి ప్రయత్నించకు. దానివల్ల ఏంటంటే టైం సేవ్ అవ్వదు. నీకు టైం ఇంకా దీనికి ఖర్చు అయిపోతున్నది. ఇంకా దీని దగ్గరికి వచ్చేసరికి ఇది కూడా ఏదో కొంచెం పాస్ట్ టైం అంటారు దీన్ని. అంటే కాలక్షేపం కోసం వచ్చి కూర్చుంటుంటాం, ఏదో దానిలో పాల్గొనడం, ఆ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ దులుపుకొని వెళ్ళిపోవడం. నీకు కమిట్మెంట్ లేదు, నీకు సీరియస్నెస్ లేదని అంటున్నారు. కనుక సుపర్ణః అభ్యాస వైరాగ్యాలనేవి నువ్వు అవలంబించు. వైరాగ్యం ప్రాపంచిక విషయాల్లో పెట్టుకో, అభ్యాసం పారమార్థికమైన విషయంలో సాగించు. వాయువాహన, అలాంటి మనస్సు ఉండాలి నీకు, అది ఒక సాధనం. రెండవది ఆ మనస్సుకు దోహదం చేసే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణము మనస్సు రెండేనండి. ఇదే సూక్ష్మ శరీరం. ఆ ప్రాణం ఏమిటి? వాయువాహన, అదట ప్రాణం. ఈ వాయువు వాహన ఇటు అటు తిరుగుతున్నది కదా ఈ శరీరంలో, అదేమో వాయువాహనం. ఆ వాయువే వహిస్తున్నది మనస్సును, అది వాయువాహనం అంటే. ఆ వాయుమండలం మీద బతుకుతున్నదట మనస్సు. అంటే ప్రాణవాయువు సంచరిస్తూ ఉన్నందువల్లనే మనసు పనిచేస్తున్నది. దీన్ని అధిష్ఠించున్నది, అది దీని మీద కూర్చొని మనస్సు ఇక్కడున్నది. ప్రాణం అనేటువంటిది నాసికలో నుంచి లోపలికి వెళ్ళిపోతున్నది. ఆ ఊపిరితిత్తుల్లో మరి ఆ గుండె, ఆ రక్తం శుద్ధి అవుతుంటుంది. మళ్ళీ మలిన రక్తం శుద్ధి అయిపోయి శుద్ధ రక్తం ప్రసరిస్తుంటుంది. నిరంతరం సాగిపోతూనే ఉన్నది జీవయాత్ర. ఎందుకు ఈ ప్రాణం ఇలా ఆడుతున్నది అంటే మనస్సును కాపాడడానికి. ఈ మనస్సు బలం పుంజుకొని ఏం చెయ్యాలి అంటే కేవలం ప్రాపంచికమైన బతుకు బతకటానికి కాదు,
ఈ ప్రపంచానికి మూలభూతమైన తత్వం ఏమిటి అని అన్వేషించి పట్టుకోవడానికి షుతర్ బరాయే హాజీస్త్ నా హాజీ బరాయే షుతర్. ఒంటె మక్కా యాత్రికుడి కోసం ఉంది కానీ యాత్రికుడు ఒంటె కోసం బతకటం లేదన్నారండి వాళ్ళు. హాజీ అంటే యాత్రికుడు, మక్కాకు వెళుతున్నాడు వాడు, ఎడారి కదండి అరేబియా అంచేత ఒక ఒంటె మీద అక్కడంతా ఒంటెలే, ఆ ఒంటె మీద వెళ్ళిపోతున్నాడు. ఆ ఒంటికు మేత వేయలేక నీళ్లు పట్టలేక దానికి జబ్బు చేస్తే వైద్యం చేయలేక చస్తున్నాడు వాడు. వాడు ఎప్పటికి చేరాలి మక్కా? మక్కా ఏమిటండి? మోక్షం. యాత్రికుడు ఎవడండి? నువ్వు నేను సాధకులం. ఒంటె ఏమిటండి? శరీరం. ఈ ఒంటె మీద కూర్చొని ఎంత అద్భుతంగా చెప్పారో. ప్రయాణం సాగిస్తున్నాం మార్గంలో, దీనికి జబ్బు చేస్తే హాస్పిటల్ పాలైపోవడం, దీనికి తిండి కావాల్సి వస్తే ఇంత తిండి పెట్టడం, దీనికి నీళ్లు కావాల్సి వస్తే నీళ్లు పట్టడం. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఒంటెతో కాలక్షేపం అయిపోయింది. ఇంకా మరి ఎప్పటికీ గమ్యం చేరి కనుక వాయువాహనం ఎందుకున్నదనంటే మనసు పనిచేయడానికి. మనసు ఎందుకున్నదనంటే దీని మీద వైరాగ్యం పెట్టుకుని దాని మీద అభ్యాసం చేస్తేనే కానీ ఎప్పటికో అప్పటికి ఫలితం ఇవ్వదు నీకు. మరి ఏం చేయమంటారు? నీ దగ్గర సాధన సామగ్రి ఉన్నది, నువ్వు ఉపయోగించుకోవటం లేదు. అయితే ఏం చేయాలో చెప్పండి ఇప్పుడు చేస్తానది. ధనుర్ధర, ధనుర్వేద, దండ, దమయిత, దమ. ఈ 5 పాయింట్ ఫార్ములా అన్నట్టు పంచసూత్ర ప్రణాళిక. ఈ పంచసూత్రాలు పట్టుకో. మరి సాధన అంతా ఇదే. ఏం చేయమంటారంటే ధనుర్ధర, ధనుసును ధరించు, చేతిలో విల్లు అమ్ములు పట్టుకో. యత్ర పార్థో ధనుర్ధర, యత్ర యోగేశ్వర కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధర, తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. అక్కడే నీకు ఫలితం ఇస్తుందన్నది భగవద్గీత. అక్కడ సంకేతార్థం చెప్పాలి. వరిగా కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అర్జునుడు ఎక్కడ ఉంటాడని కాదు అర్థం. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు అంటే నారాయణుడు ఎక్కడ ఉంటాడో, అర్జునుడు ఎక్కడ ఉంటాడు, నరుడు ఎక్కడ ఉండాలి, ఈశ్వరుడు ఎక్కడున్నాడు అక్కడే జీవుడున్నాడు. నువ్వు గుర్తించావా? చిదాభాసుడు జీవుడు, ప్రత్యేగాత్మ ఈశ్వరుడు, నీ వెనకాల అంతరాత్మే నారాయణుడు, నీ ముందుకొచ్చినటువంటి ఆత్మే జీవాత్మ, ఇదే విజ్ఞానాత్మ, ఇదే చిదాభాసుడు. ఆడు సాక్షి, వీడు కర్తాభోక్త. ఈ కర్తాభోక్త అయిన అవడమే సంసారానికి కారణం. కనుక వీడు ఏం చెయ్యాలి? వీడు పరాన్ముఖుడై ఉండకూడదు, ప్రత్యన్ముఖంగా చెయ్యాలి ప్రయాణం. వెనక్కు తిరిగి చూస్తే గాని వాడు కనపడడు. అది ప్రత్యక్ అనే మాటకు అర్థం. దానికి ఏం కావాలి నీకు? నీ చేతిలో ధనుస్సు ఉండాలి. ధనుస్సు ఏమిటండి? ఏకాగ్రత. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతో లక్ష్యము. ముండకోపనిషత్తు అండి, అద్భుతమైంది మాట. ప్రణవమే ధనుస్సు, ఓంకారమే ధనుస్సు, శరోహి ఆత్మ మనస్సే బాణం. ఓంకారము ధనుస్సట, దానిలో ఎక్కుపెట్టిన బాణము మనస్సట. అంటే ఓం అని జపిస్తున్నప్పుడు మనస్సు ఆ ధనుస్సులో చేరిపోవాలట. చేరిపోతేనండి బ్రహ్మత లక్ష్యముచ్యతే. ఆ బ్రహ్మమే గురిబెట్టి కొట్టవలసినటువంటి లక్ష్యం. దాని మీద పెట్టు నీ దృష్టి, అదే బాణం, అదే మనస్సు. అప్రమత్తైన వైర్ధవ్యం, బహు జాగ్రత్తగా నువ్వు ఆ బాణం ప్రయోగించాలో తెలుసా? ఇటు అటు చూస్తే ప్రయోగిస్తే లక్ష్యాన్ని భేదించదు అది. కనుక ఏకాగ్రత ఉండాలి నీకు. అప్రమత్తత అంటే ఏకాగ్రత. వేద్ధవ్యం. కొడితే ఏమవుతుందండి? ఈ బాణం పోయి దానిలో గుచ్చుకుంటుంది, అప్పుడు రెండు ఏకమవుతాయి. అది బ్రహ్మం, ఈ బాణం మనస్సు. ఈ మనస్సు వెళ్ళిపోయి సరాసరి ఆ బ్రహ్మంతో ఏకమవుతుంది. బ్రహ్మ సాయుధ్యం పొందడం అంటే అర్థం అది. మనస్సు లగ్నం అవ్వడం అన్నమాట ఆ పరమాత్మ తత్వంలో. కనుక ధనుస్సుతో పోల్చడంలో ఇంత ఉన్నది అంతరార్థం. ధనుర్ధర, ఏమరకుండా నీ చేతిలో ఆ ధనుస్సు ఎప్పుడు ధరించి ఉండు. ఆ ఏకాగ్రమైన మనస్సును ఎప్పుడు అలవరుచుకో. ధనుర్వేద, ఈ ధనుస్సే అంటే ఈ మనస్సే వేద, దాన్ని గుర్తిస్తుంది ఎప్పటికైనా. విద్ అంటే తెలుసుకోవటం. ఈ ధనుస్సు ద్వారా నేను దాన్ని గుర్తించగలవు. అయితే దండ,
నిన్ను దండించేటువంటిది ఒకటి ఉండాలి, లేకపోతే నువ్వు మాట వినవు. దండోపాయం కావాలి నీకు. ఏమిటా దండం? శాస్త్రం. శాస్త్రము నిన్ను దండించి శిక్షించి ఆ మోక్ష మార్గంలో నీ బుద్ధిని ప్రవేశపెడితే గాని నువ్వు మాట వినవు. కాబట్టి నీకు ఒక శాస్త్రం ఉండాలి. శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం అని గీత చెబుతున్నది. శాస్త్రం ఒక్కటే చాలదు. ఆ శాస్త్రార్థాన్ని, దాని బాహ్యార్థం, అంతరార్థం, పరమార్థం ఇవన్నీ చక్కగా వివరించి నిన్ను ఆ మార్గంలో నడిపేటువంటి గురువు గారు ఉండాలి. దమయిత అంటే గురువు అని అర్థం. దండం ఉండాలి, దమయిత ఉండాలి. అంటే ఆ శాస్త్రాన్ని వివరించి చెప్పేటువంటి అధ్యాపకుడు ఉండాలి, ఆచార్య పురుషుడు ఉండాలి, కంట్రోలర్ ఉండాలి నీకు. దమః, అప్పుడు నీకు శిక్షణ అనేది ఏర్పడుతుంది. శమ దమ అని అంటే అర్థం అది. ఆ శమాది షట్కం ఒక దమం చాలు. ఆ దమం అన్నింటికీ జవాబు చెబుతుంది బాబు. అపరాజిత, ఇక నీకు ఏ విధమైన పరాజయం లేదు జీవితంలో. జీవితంలో పరాజయం అంటే సంసార బంధమే. బంధమే మన పాలిటికి ఓటమి. మరి గెలుపేది? మోక్షమే గెలుపు. బంధమేమో నీకు అపజయము కల్పిస్తే మోక్షము నీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే సత్యమేవ జయతే నా అనృతం, ఇది వేద వాక్యం. సత్యమే ఎప్పటికైనా నీకు జయాన్ని కల్పిస్తున్నాను. సత్యం అంటే పరమాత్మతత్వం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కదా. అపరాజితుడి అయిపోతావు నువ్వు. సర్వసహ, అప్పుడు సర్వాన్ని సహించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ పరమాత్మకి ఎలా ఉన్నాయో నీకు కూడా అలాగే ప్రాప్తిస్తాయి. నియంత నియమః అయమః, ఆయన గారు నీకు నియంత అనిపించుకున్నావు ఇంతకాలం. ఇప్పుడు నీవు నియంత అవుతావు మొత్తం సృష్టికంతటికి. ఎందుకంటే జీవేశ్వర ఐక్యమైపోయింది. ఇంకా జీవుడి కంటే ఈశ్వరుడు వేరుగా లేడు. జీవుడే ఈశ్వరుడు. వాడి స్థానాన్ని నువ్వు అందుకున్నావనంటే వాడి లక్షణాలన్నీ నీకు సంక్రమిస్తాయి. వాడు నియంత కదా, నియామకుడు. నియంత అంటే నియామకుడు, అంటే మొత్తం ప్రపంచానికి అంతర్యామి. లోపల చేరి యామి అని అంటే ఎంత, నియంత. ఎం అంటే టు కంట్రోల్ అని అర్థం అండి. యమ అనే మాటకు కంట్రోల్ అని అర్థం. యమధర్మరాజు అంటే వాడేనండి. వాడెక్కడున్నాడండి? వాడొక మనిషి కాదండి, ఒక దేవత కాదండి, ఒక కాలమేనండి యమ అంటే. అన్నింటి మీద కంట్రోలర్ కాలమే కదండి. కనుక యమ అంటే కాలం అండి. కాలం అంటే మృత్యువు అండి. ఒక కాలంలో నువ్వు జన్మించావు, నీ జన్మ కాలంలోనే జరిగింది. ఒక కాలం వరకు నువ్వు బ్రతుకుతున్నావు, నీ జీవితం కాలంలోనే. నీ మరణము రేపు కాలంలోనే జరుగుతుంది. కాలం చేశాడని అంటారు. ఏది కాలం చేశాడంటే చచ్చిపోయాడని అర్థం. ఏదో ఒక కాలంలోనే జనన జీవన మరణాలు సంభవిస్తున్నాయి కనుక కాలాన్ని దాటి నీవు పక్కకు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. కాలాన్ని దాటావంటే జనన మరణాలు లేవు. నీకు జనన మరణాలు ఇంకా ఉన్నాయంటే కాలంలోనే కాపురం చేస్తున్నావు నువ్వు. కాలాన్ని జయించు. కాలకాలుడి వైపో, మహాకాలుడి వైపో, మృత్యుంజయుడి వైపోతావు. కనుక నియంతానంటే కాలాన్ని కూడా అదుపులో పెట్టుకునేటువంటి గొప్ప పదవి నీకు లభిస్తుంది. కాలమేదో కాదు, మనస్సే. పొద్దున చెప్పుకున్నాగా అశ్వమేదో, నిన్న నా చెప్పుకున్నది అశ్వమేదో కాదు మనస్సేనని. కనుక ఆ అశ్వాన్ని కళ్ళెం వేసి వెనక్కు మళ్లించేటువంటి శక్తి నీకు ఉండాలి. నియమః అయమః, అప్పుడు నీకు ఒక నియమమున్నా ఒకటే, ఏ నియమము లేకున్నా ఒకటే. అద్వైతం ఇది. నియమము అయమము రెండు ఒకటే. మాకు రెండు ఆపోజిట్స్ ఎక్కడైతే సమన్వయం అవుతాయో అదే పరిపూర్ణ అద్వైతం. సత్యవాన్ సత్వవాన్, సత్వవాన్ సత్వం అని అంటే ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం. అదట సత్వం అంటే. సత్వగుణమని చెప్పొచ్చు అనుకోండి అర్థం. అంటే సత్వాత్ సంజాయతే జ్ఞానమని భగవద్గీత హామీ ఇస్తున్నది. గుణత్రయ విభాగ యోగం ఒక మాట చదవండి, ఎందుకైనా మంచిది. భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగం, త్రిగుణాలు, వాటి పరస్పర సంబంధం, దేనివల్ల ఏ ఉపద్రవం కలుగుతున్నది,
దేనివల్ల మనకు మంచి జరుగుతుంది, దేనివల్ల చెడ్డ జరుగుతుంది, అద్భుతంగా ఉంది భగవద్గీతలో. ఆ విశ్లేషణ వివరణ చాలా గొప్పదండి. గుణత్రయ విభాగయోగం. ఆ గుణత్రయం యొక్క మర్మం తెలిస్తేనే కానీ నువ్వు గుణాతీతుడు అయిపోలేవు. నువ్వు గుణాలను దాటిపోవాలంటే గుణం అంటే ఏంటో తెలుసుకోవాలిగా. అందులో ఒక మాట ఏమిటంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. నీకు జ్ఞానం అనేది ఉదయించాలంటే తమస్సు వల్ల ఉదయించదు, రజస్సు వల్ల ఉదయించదు. సత్వం శుద్ధి అయితేనే జ్ఞానం అనేది నీకు ఏర్పడుతుంది అన్నారు. సత్వం ఎప్పుడు శుద్ధి అవుతుందని ప్రశ్న వచ్చింది. రజస్సు తమస్సు దాని మీద దాడి చెయ్యకపోతే అప్పుడు సత్వం శుద్ధి అవుతుందన్న. రజస్సు తమస్సు అంటే అర్థం ఏమిటండి అని అడిగారు. చలించేది రజస్సు, నిద్రపుచ్చేది తమస్సు అన్నారు. మొద్దులాగా పడిపోవడమేమో తమో గుణమట. ఎప్పుడూ ప్రపంచ వ్యవహారాల్లో తలదూర్చటం రజోగుణ పరిస్థితి అట. అంటే ఇటు విక్షేపమేమో రజస్సు, అటు ఆవరణమేమో తమస్సు. అమ్మవారి రెండు శక్తులు నీ మీద పనిచేస్తున్నాయి కనుక ఆవరణ విక్షేపాలే అవస్థాత్రయంలో రాజ్యం చేస్తున్నాయి. ఆవరణం సుషుప్తి, విక్షేపము జాగ్రత్త స్వప్నాలు. బాస్. కాబట్టి అవస్థాత్రయమంతా నిండిపోయినటువంటి గుణాలు ఆ రెండు గుణాలు. వాటిని తొలగించుకుంటేనే కానీ సత్వం అనేది శుద్ధి అవ్వదు. అప్పుడుగా నీకు ఆత్మజ్ఞానం అనేది ఉదయించదు అని అద్భుతంగా చెప్పింది భగవద్గీత. ఇప్పుడు సత్వవాన్ అని శ్రీ మహావిష్ణువును వర్ణిస్తున్నది నామం. అంటే ఆయనకు ఎప్పుడూ ఆ స్థితి ఉంటూనే ఉన్నది. ఆయన సత్వంలోనే ఉన్నాడు అని చెప్పొచ్చు. సత్వం అంటే గుణమని కాదు, సత్వం అంటే సత్ స్వరూపం, సత్సామాన్యం. ఆయన స్వరూపం ఏమిటంటే సద్రూపంగా ఉండటమే ఆయన రూపం. అది ఎక్కడ ఫలానా విధంగా ఉండటం అని అంటే విష్ణుతత్వం కాదు, అది విశ్వతత్వం. ఫలానా అనేటప్పటికీ విశ్వం వస్తుంది, ఉండటం అనేసరికి విష్ణు వస్తాడు. కనుక సత్వవాన్ అనంటే ఉనికి మాత్రమే స్వరూపముగా గలవాడు. అది అర్థం చేసుకుంటే సాత్విక. మనం కూడా సాత్వికలమైపోతాం. సత్వగుణంతోనే పట్టుకోవాలి ఆ సత్వాన్ని. కనుకనే సాత్వికుడైన వాడు అయి ఉండాలి ఎప్పుడు సాధకుడు. అద్వైత సాధకుడు ముఖ్యంగా సత్వగుణంలో ఉండాలండి. అసలు ముందు ఆ గుణం అలవర్చుకోవాలండి ప్రతి ఒక్కళ్ళం. ప్రతి దానికి కూడా చాపల్యం పనికిరాదండి. ఆ చాపల్యం రజోగుణం అండి. చంచలం హి మనఃకృష్ణ అని కంప్లైంట్ చేశాడు అర్జునుడు. ఏమయ్యా మనసును నిగ్రహించుకోమంటావే బావగారు, అబ్బా మనసు చెప్పిన మాట వినదండి అన్నాడు. అరే నాకు చెబుతావేమిరా నువ్వు అంటాడు ఆయన. నాకు చెబుతావేమిరా, చెప్పిన మాట వినదు అని నాకు తెలియదా? తాతకు దగ్గులు నరుపుతావేమిరా నువ్వు? అయితే నీకు తెలుసునన్నమాట. నాకు తెలుసునా, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడమా, తెలుసునా అని మళ్ళీ అడగడమా? ఎంత ధైర్యం రా నీకు? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఐ నో ఇట్. నువ్వు నాకు మళ్ళీ చెప్తావు ఏంటి? అయితే మరి బావగారు మాట్లాడుకో, అది తెలుసు కనుకనే నేను ఒక మాట చెబుతున్నా వినో. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నువ్వు అభ్యాసం ఏం చేశావని మనస్సు నీకు చెప్పిన మాట వింటుంది? చెప్పు నాకు. మనసును అదుపులో పెట్టుకోవాలి. అసలు నీకు మనసు అంటేనే తెలుస్తావు. మనసు నీ దగ్గరే ఉంది, దాని అడ్రస్ నీకు తెలియదు, దాని స్వభావం తెలియకుండా మాట్లాడతావు. నా దగ్గర లేకపోయినా నేను మనస్సు విషయం వర్ణించి చెప్పగలను. పరమాత్మ దగ్గర మనసు లేదుగా, అదెక్కడ విషయం. నా దగ్గర లేకపోయినా నేను నీకు బోధ చేయగలను. నీ దగ్గర ఉన్నా నువ్వు బాధపడతావే తప్ప బోధ అందుకునే స్థితిలో లేవు అని ఎంత చిత్రమైన డైలాగో చూడండి. అసలు మొత్తం భగవద్గీత అంతా డైలాగేగా. కృష్ణార్జున సంవాదం అంటే డైలాగే కదా. అంచేత సత్వవాన్, నాకేమో ఎప్పుడు ఉన్నదా సత్వం. నీవు ప్రయత్నిస్తే నీకు వస్తుంది. నువ్వు సాత్వికుడు అయిపో. సాత్వికుడైతే సత్వవాన్ అయిన శ్రీ మహావిష్ణువును పట్టుకోగలవు. సత్య. అప్పుడు ఆ పట్టుకున్నప్పుడు నీ అనుభవం ఎలా ఉంటుందో చెప్పమంటావా? సత్య అంటే అర్థం సత్యత్యభవత్ అని ఉపనిషత్తు అండి. ఆ పరమాత్మట సృష్టి ఎలా చేశాడంటే తానే అయిపోయాడట, తాను చేశాడు కాదట. ఈ చిత్రం చూడు. ఒక అద్వైతే చెప్పగలనండి ఈ మాట. ఇంకా ఎక్కడికి వెళ్ళండి మీరు. పరమాత్మ సృష్టించాడండి ప్రపంచాన్ని అంటారే కానీ
అద్వైతం ఏమంటాడో తెలుసా? పరమాత్మ అయిపోయాడు ప్రపంచం అంట. హీ బికేమ్ ది వరల్డ్, హీ క్రియేటెడ్ ది వరల్డ్ కాదు, హీ బికేమ్. ఆ మాట అనడం ఎంత ధైర్యం ఉండాలండి. ఎందుకంటే కుమ్మడిలాగా నిమిత్త కారణమే అయితే క్రియేటెడ్ అనను, మట్టిలాగా ఉపాదాన కారణం కూడా పరమాత్మే కనుక ఎంత క్రియేటెడ్ అని అంటున్నావో అంత బికేమ్ అనను. మట్టి కొండగా అయింది, కుమ్మరి కొండను చేశాడు. కుమ్మరేమో కొండగా మారలే, మట్టేమో కొండగా మారింది. కాబట్టి ఒకడేమో మారలేదు, ఒకటేమో మారింది. ఇప్పుడు పరమాత్మ పరిస్థితి తెలుసా? వాడే కుమ్మరి, వాడే మట్టి, అది వచ్చిన గొడవ. కనుక చేసింది వాడే, అయింది వాడే. అద్భుతం ఇది. ఈ భావం అర్థం చేసుకుంటుంటేనే సాధన అయిపోతూ ఉన్నది మనకు. అంటే ప్రపంచాన్ని చూస్తేనే పరమాత్మ కనిపించాలి. బాధ్యత ఎంత పెట్టుకున్నాడో తెలిసిన పరమాత్మ. కుండం చూస్తే కుమ్మరి కనిపించడు, అవునా? కుండం చూస్తే మట్టి కనిపిస్తుంది, కుమ్మరి కనిపించడు. కానీ ఇక్కడ ఈ కుండ అంటే ఈ ప్రపంచం అనే ఘటం, దీన్ని చూచామంటే ఇద్దరు కనిపించాలి. ఇద్దరుగా కాదు, ఇద్దరు కలిసి ఒకటిగా. అది అద్వైతం. అంటే ఈ ఘటాన్ని చూస్తే, బ్రహ్మాండం అనేటువంటి ఘటాన్ని నువ్వు చూచావనంటే ప్రపంచము అదే, పరమాత్మ అదే. నువ్వు ఒక దృష్టితో చూస్తే ప్రపంచం, ఒక దృష్టితో చూస్తే ఇదే పరమాత్మ. బొమ్మ బొరుసు అదే నాణ్యం. ఇటువైపు నుంచి చూస్తే బొమ్మ, అటువైపు నుంచి చూస్తే బొరుసు, రెండూ కలిపి నాణ్యం ఒకటే. ఈ సాధన చెయ్యి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కనుకనే మా కళ్ళు తెరిచినా సాధనే, కళ్ళు మూసినా సాధనే అని చెప్పడం. ఇప్పుడు అర్థమైందా? పానీయములు త్రాగుతుని మడుచుతుని భాషించుతుంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆలజాలంగా ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు. అన్ని పనులు చేస్తూనే ఉంటాడు. అయితే ఏకాగ్రత ఉంటుంటుంది. ధనుర్ధరుడు వాడు, ఇప్పుడు చెప్పిన ధనుర్ధరుడు వాడు. చేత అమోఘంగా ఉంది నామం. సత్యహ అంటే, సత్ అంటే ఉన్నది విష్ణుతత్వం, త్యత్ అంటే లేనిది విశ్వతత్వం. విశ్వతత్వంతో సహా కాపురం చేస్తున్నాడు పరమాత్మ. విశ్వంతో సహా విష్ణు ఉన్నాడు. సత్యహ, సకుటుంబ అంటే ఏమిటి? కుటుంబంతో సహా. సత్యహ అంటే ఏమిటి? త్యా అనే దానితో సహా. త్యా అంటే ప్రపంచం, సా అంటే పరమాత్మ. పరమాత్మ ప్రపంచంతో సహా ఉన్నాడు కనుక నీకేం భయం లేదు. దృష్టి మార్చుకొని చూడు, ఆ ప్రపంచమే పరమాత్మ. మళ్ళీ మార్చుకొని చూడు, ఆ పరమాత్మే ప్రపంచం. నీవు అర్ధనారీశ్వర వేషం వేసుకొని పగటి వేషగాళ్ళు వచ్చేవాళ్ళు పూర్వం. మేము జ్ఞాపకం ఉన్నట్టుంటే దుప్పటి మధ్యలో కనిపిస్తుంటుంది. ఆ దుప్పటి అటుపక్క దోసేశాడనంటే అజగారు. మీసాలు ఒకే మీసం ఉంటుంది. అటుపక్క మీసం ఉంటే ప్రమాదం. అంటే ఒకే మీసం, అంతా మగ వేషంలో ఉంటాడు. అంటే పరమేశ్వరుడు అన్నమాట. ఇటువైపుడికి ఆడవేషం, అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తి ఒకడే. అలాగే విశ్వం ఒక వేషం, విష్ణువు ఒక వేషం, రెండూ కలిసి ఒకే శ్రీ మహావిష్ణువు. ఆయన ఒక్కడే. అది ర్యాలీలో చూడలే, ర్యాలీలో తూర్పుగోదావరి జిల్లా జగన్మోహన విగ్రహం అదే పనిగా తీసుకెళ్లారు నన్ను తణుకు నుంచి. తణుకులో చదువుతున్నా ఒక 10-15 రోజులు కారులో తీసుకెళ్లారు. అయ్యా చూస్తారు రండి, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమోనని. సరే పదాన్న చూస్తే ఒకవైపు నుంచి చూస్తే అయ్యగారు, ఒకవైపు నుంచి చూస్తే అమ్మగారు, ఒకే విగ్రహం. కృష్ణ విగ్రహమా, లలితా విగ్రహమా, జగన్మోహినియా, జగన్మోహనానా? జగన్మోహన అంటే కృష్ణ పరమాత్మ, జగన్మోహిని అంటే మాయాశక్తి. అసలు కృష్ణుడే నన్ను అడిగితే లలితాదేవి. కృష్ణుడు లలిత ఇద్దరు ఒకటేనట. వెంకటేశ్వర స్వామి ఎవరనుకుంటున్నారు? అమ్మవారే. అది అమ్మవారి ముఖమా, అయ్యగారి ముఖమా? అలా చూచావనంటే స్త్రీ రూపమే కనిపిస్తుంటుంది. ఒకరికే నామాలు పెట్టి మన దుంప దించుతున్నారు కానీ వైష్ణవులు నామాలు గేమాలు ఏం తీసేసారా చూస్తూ ఉంటే త్రిపుర సుందరి విగ్రహమే. అందుకనే బాలాజీ. బాలా అంటే అమ్మవారు. బాలా త్రిపుర సుందరి. పిచ్చిగాకపోతే ఆ మాట తీసేసి చూస్తాం. బాలాజీ అనే మాట తీసి పారేయమనండి వైష్ణవులను, చస్తారు, భయపడి వస్తారు. ఎందుకంటే ఆ మాట తీసేస్తే స్వామివారు
స్వప్నంలో కనిపించి గొంతు పిసుకుతాడో ఏమో, ఏరా నా పేరు తీసిపారేస్తారట్రా, నా లిస్టులో నుంచి పేరు తీసేస్తారు, ఎంత ధైర్యం రా మీకు. వాళ్ళకు చచ్చే భయం లేండి. ఆస్తికులకు ఉన్నంత భయం ఎవరికీ లేదండి. నాస్తికుడికైనా భయం లేదు, వాడే ఏది లేకపోమని ధైర్యంగా తిరుగుతున్నాడు వాడు. ఆస్తికుడికి భయం ఏంటంటే ఇటు నాస్తికము అవలంబించలేడు, అటు అద్వైతాన్ని పట్టుకోలేడు. అద్వైతాన్ని పట్టుకొని అహం బ్రహ్మాస్మి అనలేడు, ఈశ్వరుని వేరుగా చూస్తుంటాడు. పోనీ నాస్తిక మతంలోకి వస్తాడంటే అమ్మా ఈశ్వరుడు లేడంటే ఏం ప్రమాదమో మళ్ళీ ఆ మాట. పోనీ నువ్వు ఈశ్వరుడు అంటున్నావు కూడా చూచావట్రా, నువ్వు చేత కాదు. మళ్ళీ ఆ ఈశ్వరుడులో కూడా అమ్మగారు అయ్యగారు ఇద్దరు తేడా. ఏమి కర్మలేండి. అదే వాడు ఎప్పటికైనా ప్రమోషన్ తెచ్చుకుని అద్వైత అయితే బతికిపోతాడు, కానీ లేకపోతే రివర్షన్ వచ్చి నాస్తికుడైపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి సత్వవాన్ సాత్విక సత్య, దీంతో పాటు ఉంటూనే ఉండాలి వాడు. సత్యధర్మపరాయణ, ఇదేంటి ఇక్కడ 2-3 సార్లు వచ్చింది సత్యధర్మపరాయణ. దానినే ఆలంబనంగా చేసుకున్న వారికి పరాయణుడట. ఈ సత్యాన్నే ఎవడైతే ధర్మ దీక్షగా పెట్టుకుంటాడో, అలాంటి సత్యాన్ని పట్టుకుందామనేటువంటి దృష్టి ఎవడికి ఉంటుందో వాడు సత్యధర్ముడు. అలాంటి సత్యధర్ములైన వారందరికీ చివరకు గమ్యం పరాయణం పరమాత్మే. మనకు ఈశావాస్యంలో వస్తుంది ఏమని, సత్యధర్మాయ దృష్టయే అని వచ్చింది ఒక చోట. ఆ సత్యాన్నే మేము స్వభావంగా అభ్యసించాం కనుక మాకు ఎప్పటికైనా సత్యం చేరే అవకాశం ఇస్తావా లేదా? ఓ సూర్య భగవాన్, ఏమిటి నీ కిరణాలు నా దృష్టికి అడ్డు తగులుతూ ఉన్నాయి, పక్కకు దోషే వ్యూహ రశ్మీన్ సమూహ. ఈశావాస్యం గుర్తున్నదా? అది సత్యధర్మపరాయణ. అభిప్రాయం ఏమిటి? విష్ణువుకు ఒక పేరా ఇది అభిప్రాయం అని? శ్రీ మహావిష్ణువుకు అభిప్రాయం అని కూడా ఒక నామమేనా? అంటే అర్థం అభిముఖంగా ప్రయాణ. ఏ పరమాత్మకు అభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చెయ్యాలో ఆ మనస్సు ప్రయాణానికి చివర గమ్యమేదో అది శ్రీ మహావిష్ణు తత్వం. ప్రతి సాధకుడికి అది గమ్యం. అభిప్రాయం అనగా ఇంటెన్షన్. నువ్వేది ఇంటెండ్ చేశావు, ఏది ఎయిమ్ చేశావు అది అన్నమాట. ఇది చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అభిసంధి అంటాడు అక్కడ. అభిప్రాయం అనగా అభిసంధి. అభిసంధి అనంటే దేన్ని ఉద్దేశిస్తున్నావో అది. చాలా గొప్పగా ఉంటుందండి. 9 ప్రశ్నలు 9 సమాధానాలు వస్తాయి. అందులో ఒక ప్రశ్నలో వస్తుంది అది. సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చచ్చిపోతున్నాడా వాడు? అసత్యంతోనే కాలక్షేపం చేసి ఆ వాసనలతోనే మరణిస్తున్నాడా అని అడిగారండి. అందరూ మరణిస్తూనే ఉన్నారు కదా. ఒకడు జీవన్ముక్తుడని ఒకడేమో మామూలు లౌకికుడని ఎలా చెప్పగలరు నాన్నగారు అని అడిగాడు ఉద్దాలక మహర్షిని శ్వేతకేతు అనే కుర్రవాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పవలసి వచ్చింది, హనుమాన్ జంక్షన్ వరకు 2 బస్సులు వస్తాయిరా బాబు, తర్వాత ఒక బస్సు అటు వెళ్ళిపోతుంది, ఒక బస్సు ఇటు వెళ్ళిపోతుంది, అంతవరకు రెండింటినీ చూస్తుంటారు అందరూ, మరణమే జంక్షన్. నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. మరణమే జంక్షన్. ఆ జంక్షన్లో 2 బస్సులు కనపడకుండా పోయినాయని నువ్వు అనుకుంటున్నావు. ఒకటేమో మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది, ఇంకో బస్సు యాక్సిడెంట్ లేకుండా దర్జాగా పోయి గమ్యం చేరింది. యాక్సిడెంట్ అయిన బస్సే పునర్జన్మ, ఇంకా జనన మరణాలు తప్పవు దానికి. ఇది జననం మరణం తప్పించుకొని పరాయణం తత్వాన్ని అందుకున్నది అని చెప్పవలసి వచ్చింది. అక్కడ అభిప్రాయాన్ని బట్టి ఉంటుందన్నారు వాళ్ళు. ఇప్పుడు విష్ణువే నీ అభిప్రాయం అయితే విష్ణు సాయుధ్యమే, మళ్ళీ విశ్వమే నీ అభిప్రాయం అయితే విశ్వ సాయుధ్యం మళ్ళీ వచ్చి దీనిలో పడవలసిందే. ప్రియార్హ, అలాంటి వాడే ఆయనకు ప్రియం. యోమే భక్త సమే ప్రియ. నీ ప్రీతి పాత్రుడైన వాడు పరమాత్మ అయినప్పుడే పరమాత్మకు నువ్వు ప్రీతి పాత్రుడు అవుతావు. నీకు ఆయనంటే అల్లమాలిన ఇష్టం ఉన్నప్పుడే ఆయన నిన్ను ఇష్టపడతాడు. పరస్పరం భావయంతః. భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అనేది అదే అసలు. అర్హ,
నీ ప్రేమకు అర్హుడైన వాడు పరమాత్మే. భార్య కాదు, పుత్రులు కాదు, ఇండ్లు కాదు, వాకిండ్లు కాదు. నీ ప్రేమ వేస్ట్ అయిపోతున్నది వీళ్ళ మీద. అసలు ఆ ప్రేమ ఫలించాలి అంటే వీరు ఎవ్వరూ నీతో రారు. నువ్వు ప్రేమించావు మంచిదే, కానీ ఎవరొస్తారు నీతో చెప్పు నాకు. నీతో వచ్చేది రెండే, ఒకటి ధర్మం, మరొకటి మోక్షం. బ్రహ్మం, ధర్మం బ్రహ్మం. నీవు చేసుకున్న కర్మ, నీవు పొందిన జ్ఞానం నిన్ను విడిచిపెట్టకుండా నీతో పాటు వస్తాయి. సూక్ష్మ శరీరంలో మానవుడితో కలిసి వచ్చేటువంటిది అదృష్టం అంటారు దాన్ని, దృష్టం కాదు అని. నీకు కనిపించకుండా నీ పక్కనే రెండు వస్తుంటాయి. ఒకటి నీవు ఏ ఏ పనులు చేశావు, మంచి చేశావా చెడ్డ చేశావా, కర్మవాసన. అలాగే నువ్వు ఎంత పోగు చేసుకున్నావు జ్ఞానాన్ని, జ్ఞానవాసన. కర్మవాసన జ్ఞానవాసనే జీవుణ్ణి వెంటాడుతూ వెళ్ళిపోయేది. దానికి తగినటువంటి లోకం, దానికి తగినటువంటి సుఖానుభవం, దానికి తగిన కర్మశేషం, దానికి తగిన పునర్జన్మ మళ్ళీ తప్పదు. ప్రియకృత్, అలాంటి ప్రియకృత్ అనంటే నీకు ఈ ప్రపంచంతో ఉన్నటువంటి ప్రీతిని, కృత్ అంటే కృంతన, కృంతనం అంటే కత్తిరించి పారేస్తాడు ఆయన. పారేసి ప్రియకృత్ మళ్ళీ తన మీద ప్రీతిని పెంచుతూ పోతాడు. ప్రీతి వర్ధన, ఆ ప్రీతిని నీకు వర్ధిల్లజేస్తాడు. విహాయ సగతిర్జ్యోతి, అప్పుడు నీ తేజస్సు నువ్వు చూచుకుంటే, నీ స్వరూపాన్ని నువ్వు దర్శించగలిగితే అది ఎలా కనిపిస్తుందో తెలుసా? ముక్తుడైనటువంటి వాడి స్వరూపం వాడికి ఎలా సాక్షాత్కరిస్తుందని ప్రశ్న వచ్చిందండి. దానికి నామము అద్భుతంగా సమాధానం ఇస్తున్నది. విహాయస అంటే ఆకాశం, గతి అంటే దానిలో వ్యాపిస్తుంటుంది. జ్యోతి ఏదో వ్యాపించేది, జ్యోతి అంటే ఆత్మ చైతన్య ప్రకాశం. ఆకాశమంతా ప్రసరిస్తున్నట్టు నీకు అనుభవం వస్తుంటుంది. నేను ఎక్కడున్నాను, శరీరం ఎక్కడో పోయింది, ఎప్పుడో పోయింది. బంధుమిత్రాదులు స్థూల శరీరాన్ని దహనం చేసి పంపించేశారు, నిన్ను వీడ్కోలు ఇచ్చారు. నీకున్నది రాస్తే ఇక్కడికే సమసిపోయింది. నీకు ఇంకొక శరీరం వచ్చేసింది, దానిలో కూర్చొని వెళ్ళిపోతున్నావు. అది కూడా పోయింది, కారణ శరీరం. అది కూడా జ్ఞానంతో దగ్ధమైపోయింది. అప్పుడు నీకు జ్ఞానమే జ్ఞానం, ఆ జ్ఞానమే జ్యోతి, అదే దారి చూపుతున్నది. ఎక్కడికి వెళ్ళాలని అడే ప్రశ్న లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు నీకు లోకాలు లేవు, లోకేశుల్లో లోకస్తులు లేరు. తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల యవ్వండి ఏకాకృతి వెలుగు, అది జ్యోతి. ఆ ప్రకాశమే నీ స్వరూపం. బాబు నువ్వు ఎక్కడుంటానా అంటావా? నీకు ఇల్లు వాకిలి రూపం అంటావా? తిరుపతికి వచ్చావా? కాటేజీ కోసం వెతుకుతున్నావా? ఆ కాటేజీ నీకు ఇవ్వమంటావా? ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? ఇక్కడైతే 3 రోజులే, ఇక్కడ కాటేజీలోంచి వెళ్ళగొడతారు. ఆ కాటేజీ ఎప్పటికీ ఉండే కాటేజీ, అది 3 రోజులు ఏమొచ్చా అనంతకాలం దాకా ఉండవచ్చు. ఏమిటది? విహాయస. ఆకాశమే నీకు ఇల్లు, దానిలో బడుండు, అక్కడే గతి, అక్కడే తిరుగుతుంటావు నువ్వు, ఇంకెక్కడా కాదు. జ్యోతి స్వరూపుడివై తిరుగుతుంటావు. ఆకాశము సత్తు, జ్యోతి చిత్తు. ఆ సత్తు రూపమునే నీవు వాటేసుకొని దాంతోనే నిరంతరము జీవిస్తూ ఉంటావు. ఇటు సృష్టి లేదు, అటు లయం లేదు. జనన మరణములు రెండూ తప్పించుకొని బ్రాహ్మీ స్థితిలో ఉంటావు. ఇంకొక అర్థం చెబుతా. విహాయ అనంటే వదిలేసి, సగతి సద్రూపమైనటువంటి దాన్నే పొంది, జ్యోతి కేవలం చైతన్య రూపంగా ఆగిపోతావు. ఇది వదిలేసి దాన్ని పట్టుకొని అక్కడే నిలిచిపోతావు అని విహాయ సగతి అని విరిచి చెప్పొచ్చు అర్థం. విహాయ అంటే వదిలేసి అని అర్థం ఉన్నదిలేండి. విహాయ సా అని కలిపావా అయితే ఆకాశం. విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హుతభుగ్విభు. సురుచి, దానికి ఉండేటువంటి ప్రకాశం ఇంత అంతా కాదు. ఈ రుచి, రుచి అంటే ప్రకాశం అని అర్థం అండి. రుచి అంటే రుచి చూడడం అని కూడానండి. ఆ ప్రకాశము నీకు రుచి చూచి అంటే నీ అనుభవానికి వస్తుందని కూడా అర్థం చెప్పవచ్చు. యూ కెన్ టేస్ట్ దట్ డివైన్ డ్రింక్ అన్నట్టు అది నువ్వు అద్భుతంగా ఆనందించవచ్చు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓం శాంతి శాంతి శాంతి.